నామానికి స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకులోనైనా మీరు చేస్తున్న ప్రతి ఉపకారం ప్రతినైనా కృతజ్ఞతలు దేవ. మా తండ్రి ఇదిగోనైనా మీ చిత్త ప్రకారము మీ పాఠశాల చిన్న నడుచుకునే కృపను మాకు దయ చూపించండి. జగతికి పునాది వేయబడక మునిపి ఏ సంకల్పం అయితే చేస్తావో నాయనాటి సంకల్పము మేము మా జీవితంలో నెరవేర్చుకునేటట్లుగా తండ్రి ఇదిగోనైనా నీ పిలుపును అర్థం చేసుకుని నీ ఏర్పాట్లో ఉండడానికి దేవ సహాయం చేయండి తండ్రి. అలా నీ పరిచయం మేము నిర్వహించగలిగేటువంటి కృపను దయ చూపించండి. ఈ సమయంలో మా తండ్రి ఇదిగో మేము మాకు ఈ మాటలను నేర్పించిన అందులో ఉన్న మీ జ్ఞానము మీ చిత్తము మేము గ్రహించగలిగేటువంటి కృపను ఇవ్వండి. అలా నేర్పించబడగలిగే కృపను దయ చూపించండి. అలా మీ చిత్తానుసారంగా క్షేమాభివృద్ధి పొందుటకు దేవ సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు అయినటువంటి క్రీస్తు పేరట చేరవచ్చిన సోదరి సహోదరులందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎఫెసీ పత్రిక నుండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయము మనము 8-9 వచనాల వరకు దేవుని మాటలు చదువుకున్నాం. ఈరోజు మనం 10వ వచనం చదువుకున్నాం. 10వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా పరిశీలించండి. ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఆ సంకల్పం బట్టి అంటే దేవుడు జగతికి పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేశాడంటే మానవులందరి కొరకు పుట్టబోయే ఏమండి ప్రారంభ మానవుడి నుండి చివరి మానవుడి వరకు దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే తన దయా సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంకల్పం ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తునందు మన అందరము కుమారులు కావాలి. మనం ఆయన ద్వారా పరిశుద్ధులము నిర్దోషులుగా జీవించాలి. అలా దేవుడు మనం నిర్ణయించాడు. కాబట్టి మనం దేవుని పిల్లలం అవ్వాలంటే పరిశుద్ధులు అవ్వాలి, నిర్దోషులు అవ్వాలి. పరిశుద్ధత నిర్దోషత్వం కలిగిన వాళ్ళే దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలు అంటామంటే ఏదో పుట్టాం కాబట్టి దేవుని పిల్లలం అంటే అది సరిపోదు. దేవుని పిల్లలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? పరిశుద్ధులము నిర్దోషులం కావాలి. ఇప్పుడు రాజుగారి పిల్లలంటే రాజు కుటుంబంలో పుట్టినవాడు రాజు అవ్వాలి, రాజులాగే బ్రతకాలి, అదేంటి రాజులాగే జీవించాలి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు లేకపోతే యాజక కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యాజకత్వానికి తగినటువంటి రీతిలో జీవించాలి. కాబట్టి అలా ఉంటేనే తనకు కుమారులు, అలా ఉంటేనే కుమారులు. అలా ఉండకపోతే కుమారులయ్యే అది ఒకవేళ కుమారులు అని చెప్పినా ఆ తండ్రికి బాధ. అందుకని తండ్రికి తగిన పిల్లలుగా జీవించాలి, తండ్రికి తగినటువంటి పిల్లలుగా ఉండాలి. మరి దేవుడికి కుమారులుగా మనం ఉండాలంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఏమండి? ఆయన యందు ఏ దోషము లేనటువంటి వాడు, నిర్దోషుడు. అలాగే మనం కూడా ఆయన పిల్లలుగా ఉండాలంటే మనం ఏం కావాలి? పరిశుద్ధులము నిర్దోషులం కావాలి. కాబట్టి దేవుడు మనల్ని పుట్టించింది ఆయన స్వరూపమందు, ఆయన పోలిక అంతే. కానీ మానవుడు చేసినటువంటి పాపం మనిషి జీవితాన్ని నాశనం చేసింది కదా. మనిషి జీవితాన్ని నాశనం చేసింది. చిన్న మచ్చ కనబడితే చాలు ఆగా ఆమె అంటాం. చిన్న మచ్చ కనిపించేటప్పటికి మనిషి విలువ తగ్గిపోద్దండి, అంతే కదా. వాడు చెప్పేదేంటి అంటారు, ఆమె చెప్పేదేంటి అంటారు. అంటే ఏంటి?
వారికి ఉండే గుణ స్వభావ లక్షణాలను బట్టి ఏం చేస్తారంటే మనిషిని ఒకవేళ చెప్పినా లెక్క చేయరు, పట్టించుకోరు. అలాంటి వాడు మాట్లాడడం ఏంటి, అలాంటి ఆమె యొక్క మాట్లాడడం ఏంటి, లేదు లేదు అనేటువంటి కొద్దిపాటి మన జీవితంలో కొంచెం బెటర్నెస్ ఉంటే దాన్ని మనం చూసుకొని మనం ఏం చేస్తామంటే మనం ఎదుటి ఉన్న వాళ్ళని తక్కువ చేస్తాం, మనకి హెచ్చించుకుంటాం. మరి అలా అయితే దేవుని ఎదుటి నువ్వు నేను నిలబడడానికి ఏ అర్హత ఉంది? మనము పాపము చేసిన వారం కనుక నోటితో పాపం చేసిన వాళ్ళం, కంటితో పాపం చేసిన వాళ్ళం, చెవితో పాపం చేసిన వాళ్ళం, ఆలోచనలో పాపం చేసినటువంటి వాళ్ళు, హృదయములో వచ్చేటువంటి భావోద్వేగాలన్నీ కూడా చెడ్డవే, అపవిత్రమైనవి, అన్యాయమైనవి, అక్రమమైనవే, దుర్నీతితో నిండినటువంటివే, దుర్మార్గతతో నిండినటువంటివే. కాబట్టి ఇలాంటి అక్రమంతో నిండినటువంటి మానవుని యొక్క జీవితంలో మానవుడు ఎలా దేవుని ఎదుట పరిశుద్ధుడవుతాడు? ఎలా పరిశుద్ధుడవుతాడు? పరిశుద్ధుడయ్యేటువంటి అవకాశం లేదు. ఇది మనిషికి సాధ్యం కాదు. మనిషి లోకంలో ఏదైనా సాధ్యం చేయగలడేమో కానీ ఒకటి మాత్రం సాధ్యం చేసుకోలేడు. ఏంటంటే తను తానుగా పరిశుద్ధుడుగా, నిర్బంధుడుగా, నిర్దోషుడుగా తను తాను తీర్చిదిద్దుకోలేడు. అది మనిషికి సాధ్యము కాదు. అడవిలో ఏమున్నదో ఎతికేస్తాడు, అన్ని తెలిసేసుకుంటాడు. ఆకాశంలో ఏమున్నాయో వాటన్నిటిని పరిశీలించేస్తాడు. నీటిలో ఏమున్నాయో అన్ని పరిశీలన చేస్తాడు. భూమిలో ఏముందో భూమిలో ఉన్నదంతా పరిశోధన చేస్తాడు. ఎక్కడ ఏదో ఉన్నా అన్ని తెలుసుకుంటాడు, అన్ని గమనిస్తాడు, అన్నిటి గురించి చెప్తాడు. కానీ ఏదైనా కొత్త ఇంకేమన్నా మనిషికి కనిపెట్టగలడేమో కానీ మనిషి మాత్రం ఏం కాలేడు, పరిశుద్ధుడు, నిర్దోషి కాదు. అందుకనే దేవునికి ఏది ఇష్టమంటే పరిశుద్ధత, నిర్దోషత్వం, నీతిమంతులుగా బ్రతకడం. ఇది మనిషికి సాధ్యం కాదు. కాబట్టి పాపం చేసినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో, ఈ పాపిష్టి లోకంలో ఇది సాధ్యం కాదు కనుక దేవుడు ఏం చేశాడంటే మన కొరకు ముందుగానే లోకం పుట్టక ముందే ఏం చేశాడు? మన కొరకు తన దయా సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే పరలోకాన్ని, భూమి మీద ఉన్నవి, పరలోకమందు ఉన్నవి ఏకం చేయాలి. స్వర్గాన్ని, భూమిని ఏం చేయాలా? ఏకం చేయాలా. అవుతుందా? అవడానికి స్కోప్ ఉందా? ఏమండి? స్వర్గం స్వర్గమే, భూమి భూమే. అంతే కదా? ఎందుకంటే భూమి మీద ఏముంది? పరలోకంలో ఏముంది? భూమి మీద ఏముంది? పరలోకంలో ఏముంది అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రార్థన. ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు పరలోక ప్రార్థన. యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన చూడండి, ఏం చెప్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు ఏమన్నాడు అక్కడ? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. ఏమని ప్రార్థన నేర్పిస్తున్నాడంటే నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఏం జరగాల? భూమి మీద కూడా నెరవేరాల. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతుంది కానీ ఎక్కడ జరగట్లేదు? భూమి మీద నెరవేరడం లేదు. అందుకని భూమి మీద దేవుని చిత్తం జరగాలి. ఎవరు చేయగలరు? అది మానవుడికి సాధ్యమా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే సాధ్యం కదా. ఎందుకంటే పరలోకం పరిశుద్ధమైనది, పరలోకము నీతి న్యాయం గలది, సత్యమైనది, మహిమ గలది, నిత్య జీవం గలది, సమాధానం కలిగినటువంటి పరలోకం. కాబట్టి ప్రియమైన వాళ్ళు అక్కడ సుఖ సంతోషాలు ఉన్నాయి. ఎప్పుడూ సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కాబట్టి అక్కడ భూమి మీద ఉన్న విధానానికి పరలోకం
పరలోకమందున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. పరలోకం పరిశుద్ధమైనదైతే, పవిత్రమైనదైతే, భూమి మీద ఏముందంటే అపవిత్రత. పరలోకము నీతి న్యాయం కలిగినదైతే భూమి మీద ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది. భూమి మీద దుర్నీతి జరుగుతుంది, అక్రమం జరుగుతుంది కదా. పరలోకం సత్యం, దేవుడు అద్వితీయమైన సత్యవంతుడై సత్యమే ఏర్పడి చేస్తుంది. భూమి మీద అయితే ఏం జరుగుతుంది అన్నట్లయితే అక్కడ చూసిన అబద్ధం. పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎవరి నోటంట చూసినా పచ్చి అబద్ధాలే. రాజకీయ నాయకుడు చూసిన పచ్చి అబద్ధాలే. ఏమంటే కింద ప్యూన్ వరకు కూలి పని చేసుకున్న వాడు కూడా ఒక సామాన్యమైనటువంటి భిక్షగాని యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే పచ్చి అబద్ధాలు కనిపిస్తాయి. బతకడానికి మనిషి ఎన్ని అబద్ధాలు ఆడతాడో, ఎన్ని మోసాలు చేస్తాడు కదా. అందుకని భూమి మీద మనం చూసినట్లయితే అబద్ధంతో నిండిపోయింది. అబద్ధం ఎక్కడ చూసిన అబద్ధాలే, మోసాలే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరలోకం చూస్తే మహిమ గలది, అధిక మహిమ గలది. భూమి మీద మనం చూసినట్లయితే మహిమ లేనిది. భూమి మీద మహిమ లేదు. కాబట్టి ఇంకా మనం చూస్తే పరలోకంలో నిత్య జీవం ఉండదు. భూమి మీద ఎక్కడ చూసారు చావులు ఉన్నాయి, మరణం ఉన్నది. పాపము చేత చచ్చిపోతున్నటువంటి మానవ స్థితిని మనం భూమి మీద మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి భూమి మీద అదే జరుగుతూ ఉంది. పరలోకంలో సమాధానం, పరలోకంలో సమాధానం. అక్కడ కోపాలు ఉండవు, కక్షలు ఉండవు, కలహాలు ఉండవు. కాబట్టి అక్కడ ఏముండవు అన్నట్లయితే దుఃఖం ఉండదు, వేదన ఉండదు, దొంగతనాలు ఉండవు. ఏమండి? కాబట్టి పరలోకం ఎలాంటిదంటే సమాధానం కలిగినటువంటి. మరి భూమి మీద హింస, దుష్టత్వం, ద్వేషం, కక్షలు, కలహాలు, ఏమండి వీటన్నిటితో నిండిపోయినటువంటి లోకం. ఎక్కడ చూసినా, ఎవరిలో చూసినా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి ఈ భూమి యొక్క తీరును మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలా ఏకమవుతుంది? దీన్ని ఎవరు ఏకం చేయగలరు? ఏమండి ఎలా ఏకం చేయగలరు? పుట్టిన మనిషి మొదలుకొని చచ్చిపోయినటువంటి ముసలివాడి వరకు కూడా పాపిష్టి బుద్ధులతో బ్రతుకుతున్న వాళ్ళే. అవునా? మరి ఎలా పరలోకం భూమి ఏకమవుతుంది? అది ఎలా సాధ్యం? ఇది చేయలేదు. నింగికి వేసిన మానవుడిని, పాపిష్టి బుద్ధి గలవాడిని నింగులోకి తీసుకెళ్ళిన వాడు బుద్ధి మారుతుందా? అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టిన బుద్ధి మారుతుంది అంటే బుద్ధి మారదు. కాబట్టి మనిషి బుద్ధి పాపిష్టి బుద్ధి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మరి ఇలాంటి వారిని ఏం చేయాలన్నట్లయితే పరలోకానికి తగినటువంటి వారిగా మార్చాలి, పరలోకమునికి తగినటువంటి వారిగా మార్చాలి. ఇది ఎవరి వల్ల సాధ్యము? ఇది ఎవరి వలన సాధ్యం కాదు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకమునకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇదిగో పరలోకమందున్నవి భూమి మీద ఉన్నవి ఏకం చేయాల. పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తము భూమి మీద జరగాల. అందుకని యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. మనుషులు లాంటి బుద్ధులు కలిగిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు, కానీ మనుషులు లాంటి బుద్ధులు కలిగిన వాడుగా ఆయన జీవించలే. శరీర ప్రకారంగా జీవించినటువంటి వాడు కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడు అన్నట్లయితే ఇదిగో ఆయన శరీరాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. ఏమండి? ఆయన మనం చూసినట్లయితే ఇదిగో ఆయన మనం చూసినప్పుడు లోకాన్ని జయించాడు. ఏమండి? ఆయన ఏం చేశాడు? లోకాన్ని జయించాడు. లోకానికి ఎవరికి భయపడలేదు ఆయన. కాబట్టి లోకాన్ని జయించాడు. భయపడిపోయి మనుషు రీతిగా నడుచుకున్నవాడు కాదు, అబద్ధాలు ఆడేసుకున్నవాడు కాదు, మోసం చేసినటువంటి వాడు కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? లోకాన్ని జయించాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన మరణమును జయించాడు. మరి ముఖ్యము దినాంతరకారకుడైన సాతానుని, అపవాదిని ఏం చేశాడు? జయించాడు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తమును నెరవేర్చాడు. మనిషి ఏమో వీటన్ని ఈ ఐదింటికి భయపడిపోతున్నాడు. శరీరానికి భయపడిపోయి దేవునికి దూరం అయిపోతున్నాడు, పాపానికి భయపడిపోయి పాపం చేస్తున్నాడు, లోకానికి భయపడి లోక ప్రీతికి వెళ్ళిపోతున్నాడు, మరణానికి భయపడిపోయి తండ్రికి మరి ముఖ్యంగా దేని భయపడిపోతున్నాడు? మరణానికి భయపడిపోతున్నాడు. మరి ముఖ్యంగా మరొకటి చూస్తే దేవుడా దెయ్యమా అంటే మనిషి ముందు భయపడేది ఎవరికి? దెయ్యానికే. దేవుడు భయపడతాడా? దేవుడు భయపడతాడు. ఒరే నాయన ఇదిగో ఈ వీధిలో దెయ్యింది, ఇలాగెళ్ళింది, రాత్రి ఎలాగెళ్ళిందంటే నిజమా అంటారు. ఇంక అంత తిరిగేసిందా అది ఇది గుసగుసలు ఆడేసుకుంటారు. ఈ గుసగుసలు ఆడేసి ఆ టైంకి వచ్చేది ఊరే ఇలా వచ్చిందంటే బాబు వచ్చేద్దేమో, జ్ఞాపకాలు కూడా వచ్చేద్దామంటే అలా చూసింది ఎవరు లేదు, ఎవరో చెప్పారు ఇలా తిరిగేసింది అలా తిరిగేసింది, ఏదో తెల్లటి ఆకారం కనిపించిందంటే చాలా ఏం చేస్తారు, ఇంకా అదే దిగులెట్టేసుకుంటారు. అప్పటి నుంచి ఇంకా ఊసులు ఎలా ఉందో తెలుసా? పక్కన చెప్పారు కదా అని తిరుగుతున్నట్టుకుంటారు. అవునా? లేకపోతే ఇంకా నిలవేస్తారు. ఈ విధంగా ఆలోచిస్తే అర్థం. కానీ దేవుడు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా అనుకుని ఇందరో వారి మధ్యలో ఉంటారు. ఇది జ్ఞాపకం కదా అండి? ఇది మట్టి మనకి జ్ఞాపకం. ఎక్కడిద్దరు ముగ్గురు నామను కూడి ఇందరో వారి మధ్యన దేవుడు ఉంటానన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు సమీపంగా వస్తానన్నాడు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు బట్టి మన జ్ఞానోదయం కలగదు. కానీ మనం ఎవరు భయపడతాం? దెయ్యం అనేటప్పుడు భయపడతాం. చూసారా? తెలిసి తెలియకుండా దెయ్యానికి వేస్తున్నాం కానీ దేవుడికి మాత్రం వీలు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి వారు మనం. కాబట్టి అందుకని ఇదిగో దేవుని కుమారుడుగా జీవించిన వాడు, దేవుని చిత్తమును నెరవేర్చిన వాడు, దేవుని యొక్క నీతిని కలిగిన వాడు, దేవుని యొక్క పరిశుద్ధత కలిగిన వాడు, పరిపూర్ణమైనటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమయ్యాడు అన్నట్లయితే మధ్యవర్తి అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు మన కొరకు? ఆయన మధ్యవర్తి అయ్యాడు. కాబట్టి దేవుని పక్షముగాను మనుషుల పక్షముగాను యేసుక్రీస్తు ప్రభు ఏర్చబడ్డాడు అన్నట్లయితే మధ్యవర్తి అయ్యాడు. అందుకనే ఇద్దరి చేత బైబిల్ చెప్తుంది 2 జనములు అని. ఆ 2 జనాలు ఏంటంటే దేవుని జనులు, అంగిలు. 2 జనములను గురించి బైబిల్ చెప్తుంది. ఈ 2 జనములైనటువంటి వీరు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు సిలువేశారు. కాబట్టి యూదులు అప్పగిస్తే రోమీలు ఏం చేశారంటే ఆయన సిలువేశారు. కాబట్టి ఇద్దరు కలిసి, అంటే యూదులు అంగిలు కలిసి ఆయన ఏం చేశారంటే సిలువేశారు. అంటే మానవుల పక్షముగా యేసుక్రీస్తు ప్రభువు మధ్యవర్తి. కాబట్టి అదే విధముగా ఆయన ఏం చెప్పాడంటే ఇదిగో తండ్రి పక్షముగా మధ్యవర్తి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇరు పక్షముగా మధ్యవర్తత్వాన్ని వహించాడు యేసుక్రీస్తు. ఎందుకంటే దేవునికి నరులకు మధ్య పాపం అడ్డు వస్తుంది. పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల, ప్రాయశ్చిత్తం జరగాల. అలా జరిగించడానికి దేవుడు ఏం చేశాడంటే ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరైనా మధ్యవర్తిత్వం అంటే ఎవరో ఇద్దరు మధ్య ఉంటారు కానీ యావత్తు ప్రపంచానికి మధ్యవర్తిత్వం ఎవరైనా వహిస్తారా? ఇప్పుడు చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ ఉక్రెయిన్ మధ్య రష్యా మధ్య ఎవరైనా గట్టిగా ఎవరైనా మధ్యవర్తిత్వం వహించే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. సైడ్ అయిపోయి మాట్లాడుతున్నారు అంతే అందరూ. కానీ అందరూ ఏకం చేసి వాళ్ళందరూ ఐక్యపరచడము లేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరూ కబుర్లు చెప్పేవాళ్ళు కానీ సమాధానం పరిచేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరైనా బయట ఉండి మాట్లాడతారు కానీ అయ్యో ఈ సమస్యలో ఉన్నాను, ఈ సమస్య తీరుతానని ఎవరు ముందుకు వచ్చి ఏమంటే ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడం. కానీ ప్రపంచమంతా ఒక పరిస్థితి కలిగి ఉన్నది. అది ఏంటంటే పాపపు సమస్యతో నలిగిపోతూ ఉంది, నాశనం అయిపోతూ ఉంది. ఇలా నాశనం అయిపోయినటువంటి లోకం ఇదిగో దేవుడు మా పాపం మీద ఆయన ఏం కలిగి ఉన్నాడు? పాపం ఉంటే శపిస్తాడు. పాపం ఉంటే ఏమొస్తుంది? శపిదాలు వస్తాయి, శపిస్తాడు దేవుడు. కానీ ఆశీర్వదించే దేవుడే. కానీ పాపం ఉంటే ఏమొస్తుంది? శాపం. అదే కదండి, పాపం ఉంటే శాపం. రెండోగా చూసినట్లయితే శాపం ఉన్న తర్వాత ఏమొస్తుంది? ఓ దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత ఉంటుంది. ఇంకేముంటుంది? మరణం ఉంటుంది. శాపం ఉన్నప్పుడు చూడండి ఏమొస్తుంది అన్నట్లయితే మరణమే వస్తుంది. కాబట్టి పాపం అంత పరిస్థితి తీసుకొస్తుంది.
కాబట్టి ఆ పాపము నుండి ప్రాయశ్చిత్తం కలిగించాలి. ఆ ప్రాయశ్చిత్తం కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? మధ్యవర్తి అయ్యాడు. అంటే ఏం చేయాలా? పరలోకం భూమి మీద ఉన్న వారిని పరలోక సంబంధులుగా యాగం చేయాలి. పరలోక సంబంధులుగా ఏం చేయాలా? యాగం చేయాలి. ఇది ఎవరికి సాధ్యం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడంటే మధ్యవర్తి వహించినటువంటి వాడిగా చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం తీసుకొచ్చాడంటే సమాధాన పరిచయం. తన శరీరమందు మానవులందరి పాపమును భరించి సిలువలో చనిపోవడం ద్వారా ఆయన ఏం చేశాడు అన్నట్లయితే సమాధానాన్ని తీసుకుని వచ్చాడు. సమాధానం పొందగలిగే స్థితిని తీసుకొచ్చాడు. కాబట్టి అందుకని ఆయన ద్వారా ఏం తీసుకొచ్చాడంటే ఈ పాడైపోయిన సృష్టిలో నుంచి నూతన సృష్టిని తీసుకొచ్చాడు. నూతన సృష్టి. కాబట్టి పాప సృష్టి ఏం చేస్తుందంటే దేవునికి అవిధేయత కలిగినటువంటి, పాపము కలిగినటువంటి, దుష్టత్వం కలిగినటువంటిది. కాబట్టి ఇలాంటి లోకంలో యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చాడు అన్నట్లయితే ఇదిగో ఆయన సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి నూతన సృష్టి, మరలా దైవ సంబంధమైనటువంటి పాలన జరగడానికి, అలా నడుచుకోవడానికి, దేవునితో సంబంధం కలిగి జీవించడానికి ఒక కొత్త ప్రపంచాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన కొరకు సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి అంతేకాకుండా దేవుని పాలన జరగడానికి అవకాశం ఉన్నది. ఎందుకు అన్నట్లయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంటే పరలోకంలో నుండి భూమి మీద ఉన్నటువంటి మానవులను ఆయన ఏం చేస్తున్నాడు? పాలన చేస్తున్నాడు. కాబట్టి చనిపోయినటువంటి ఆయన ఆ విధంగా ఇదిగో సమాధానపరిచేటువంటి పరిస్థితికి వెళ్ళింది. అందుకే కొలసీలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగినప్పుడు ఈ రీతిగా చెప్తున్నాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను అంటున్నాడు. కాబట్టి పరలోకమందున భూమి మీద ఎలా ఏకమవుతాయి? ఏకంగా. అందుకని అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు యేసుక్రీస్తు ప్రభు చిందించాడు. అది పరిశుద్ధమైనది, నిష్కలాంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తమును మన కొరకు యేసుక్రీస్తు ప్రభు చిందింపజేశాడు. ఆ రక్తం ద్వారా ఏం చేశాడు అన్నట్లయితే ఇదిగో మన కొరకు పరలోక సంబంధులుగా మనల్ని విలువ పెట్టి కొంటున్నాడు. కాబట్టి ఇదిగో జన్మలను ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఆయా భాషలు మాట్లాడే వారిని, ఆయా జన్మలను ఏం చేస్తున్నాడంటే రక్తం పెట్టి అనుకుంటున్నాడు. కొని ఇదిగో దేవుని జనముగా చేర్చున్నాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేర్చున్నాడు. ఆ విధంగా తండ్రితో ఏకమయ్యేటువంటి స్థితిని దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణం నుండి తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని కృపాసనకి. ఎందుకు వెళ్ళాడు? మన పక్షముగా పాలించడానికి. ఇదిగో ఆయన మధ్యవర్తిగా, ఇదిగో రాజైనటువంటి ప్రధాన యాజకుడుగా దేవుని యొక్క కృపాసన కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకు పాలించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు, అందుకే ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? అడ్డతేర ఏమైపోయింది? చిరిగిపోయింది. అంటే ఇంకేమైపోయిందంటే పరలోకము భూమి మీద ఉన్నవారు ఏకమైలా మార్గమును యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారు. అందుకని ఈ రోజు మనము ఒక నూతన మార్గం ఇవ్వబడింది యేసుక్రీస్తు ద్వారా. అందుకే ఏమన్నాడు అన్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మనం చూడగలిగినప్పుడు అక్కడ అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా మనం ఎక్కడికి వెళ్ళగలం? పరలోకానికి వెళ్ళగలం. మనంతట మనం స్వర్గస్థులు అవ్వడానికి, పరలోకం ఎక్కిపోవడానికి ఏ విధమైనటువంటి అర్హత లేని వాళ్ళు. ఎందుకంటే అందరం పాపిష్టులం కాబట్టి ఆ పాపానికి తగినటువంటి ముక్తిని, మోక్షాన్ని, లేకపోతే రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు కూడా ఆయన అనుగ్రహింపజేశాడు. కాబట్టి ఆయన యొక్క రక్తము ద్వారా మనకి ఏమొచ్చిందంటే పాప క్షమాపణ వచ్చింది. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం దేవుడి పిల్లలు మాగలిగేటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా మనం ఏమై ఉన్నాము అన్నట్లయితే పరలోకమునకు హక్కుదారులు అయ్యేటువంటి కృపను ఇచ్చాడు.
ఆయనను మనము తండ్రిగా చేసుకుని మనం ఆయన పిల్లలుగా జీవించగలిగేటువంటి అర్హతను క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రీతిని మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా దేవుడు సంకల్పం చేశాడు. వీళ్ళు ఇలాగ ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, పరలోకమందున్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ ఏకముగా ఏం చేయాలని దేవుడు నిర్ణయించాడు? సమకూర్చాలి అనేటువంటిది దేవుడు నిర్ణయం చేశాడు. కానీ ఆ సంకల్పం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన పిలుస్తున్నాడు. అందుకే ఈ రోజు మనం ఎక్కడికి పిలువబడుతున్నామో తెలుసా? ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనం ఎక్కడికి పిలువబడుతున్నామంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగినప్పుడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి అని చెప్తున్నాడు. కాబట్టి పరలోకమందున్న సంబంధమైన పిలుపులో పాలు పొందినవారు ఈరోజు ఎవరైనా సరే సువార్త విని ఈరోజు సంఘముగా ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో, అలా పిలువబడిన వారు అందరూ ఏ పిలుపులో పాలు పొందారు? పరలోకంలో. కాబట్టి వారు ఎవరట? యాత్రికులను పరదేశులై ఉన్నారు. కాబట్టి వారి ప్రయాణం ప్రారంభమైంది ఎక్కడికి? పరలోకంలోకి. కాబట్టి దేవుడుండే లోకంలోకి, ఆ స్వర్గంలోనికి మనకి ఏం చేయబడింది అన్నట్లయితే, దేవుడు కుమారులుగా వారసులుగా చేసుకునేటువంటి హక్కును క్రీస్తు ద్వారా దేవుడు నీకు నాకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆ విధంగా దేవుని పిల్లలమయ్యే భాగ్యమును, దేవుని పిల్లలుగా వారసులమైనటువంటి హక్కును, ఈ విధంగా దేవుడితో ఏకమై పరలోక సంబంధాలుగా జీవించగలిగేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అంచేత మనం ఏమై ఉన్నాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 20వ వచనం 27వ వచనాలు మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే, మన పౌరస్థితి పరలోకమందున్నది. క్రీస్తునందున్న వారందరూ ఎక్కడున్నారంటే పరలోక సంబంధులు. యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరూ ఎవరు అన్నట్లయితే పరలోక సంబంధులు. కాబట్టి ఆ విధంగా క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రీస్తునందు జీవిస్తున్న వారు ఏమైనారంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుచున్నాము అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రానే అన్నాడు. ఎందుకు రాని అన్నాడు అన్నట్లయితే, మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. మనకి ఏమున్నాయంటే అక్కడ స్థలాలు సిద్ధపరిచాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళవలసిన వారమే ఉన్నాం. కాబట్టి అందుచేత మనం ఎలా మారిపోతామంటే 27వ వచనంలో, సమస్తమును తను లోపరుచుకొని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, అంటే ఈ అక్షయమైపోయినటువంటి శరీరమును, ఈ రక్తమాంసములు కలిగినటువంటి శరీరమును ఏం చేస్తాడంటే తన మహిమ గల శరీరముగా సమరూపం గల దానిగా మార్చేస్తాడు. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి అందుకని మనం అక్షయమైనటువంటి దేహాన్ని ధరింపజేసుకుని, పరలోక సంబంధమైన దేహాన్ని మనం ధరింపజేసుకుని మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ ఏకం చేసి, ఇలా మనల్ని ఏకం చేసి పరలోక సంబంధులుగా భూమి మీద మనం చేసి ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, క్రీస్తు వచ్చినప్పుడు సంపూర్తిగా మనం ఎక్కడికి వెళ్ళిపోయేలాగా పరలోకంలో అందరం ఉండేలాగున దేవుడు కృప చూపించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు అలా ఏకం చేయాలనేటువంటి నిర్ణయం దేవుడు చేశాడు, అటువంటి సంకల్పం చేశాడు. అందుకే దేవుని పని, అందుకే పరిచర్య. కాబట్టి అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అంచేత ఎందుకు ఇంత ప్రయాసత అన్నట్లయితే, ఇదిగో దేవుడు ఎలాగైతే నిర్ణయం చేశాడో పరలోక సంబంధంగా మనం ఏం చేయబడాలి? పరలోకము భూమి ఏం జరగాలని దేవుడు కోరుకున్నాడు? భూమి మీద ఉన్నవి కానీ పరలోకమందున్నవి కానీ ఏకముగా సమకూర్చాలి. ఎలా సమకూర్చాలనుకున్నాడు? ఆయన చేసిన సంకల్పాన్ని బట్టి. అందుకే అన్నాడు, ప్రభు ప్రభు అని పిలుచు ప్రతివాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకం కాదు. మరి ఎవరు వెళ్తారు? తండ్రి చిత్తం. అంటే జగతికి పునాది వేయబడక మనకు దేవుడు ఏ సంకల్పం అయితే నీ కొరకు నా కొరకు చేశాడో ఆ సంకల్ప ప్రకారంగా నువ్వు నేను ఉంటేనే భూమి మీద ఉన్న మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఒకవేళ పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం కోల్పోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? మరి రెండోది ఏముంది? భూమి మీద 2 మార్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి 2 మార్గాలు. ఒకటి నరకం, మరొకటి పరలోకం. పరలోకం వెళ్ళేటువంటి ఏకైక మార్గం యేసుక్రీస్తు ఒక్కడే. ఇంకా రెండో మార్గం లేదు.
రెండో అవకాశం లేదు. కాబట్టి అందుకని యేసుక్రీస్తునందు విశ్వసించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం ఏమైంటే దేవుని కుమారులమై ఆ విశ్వాసం కలిగిన వారిగా మనం జీవిస్తే నిత్య జీవానికి పాత్రలు అవుతున్నాం. కాబట్టి దేవుడు ఆ విధంగా పరలోకమును భూమిని ఏం చేస్తున్నాడట? ఏకము చేస్తున్నాడు. కనుక మరి దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని నీ జీవితంలో నా జీవితంలో ఎలా సద్వినియోగం చేసుకుంటాం. సంఘము అనేటువంటిది పరలోక సంబంధమే. పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన దేవుడు పెట్టినటువంటి పరిచయం, దేవుడి పని. కాబట్టి ప్రియమైన వారు పరలోక సంబంధమైన పిలుపు, ఆ పిలుపులో పాలు పొందిన వారే సంఘం. సంఘం అనగా పిలువబడిన వారు అని అర్థం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఈ మాటలు బట్టి దేవుడు ఎలాగైతే నిన్ను నన్ను ఏకం చేయాలని దేవుడు నిర్ణయించాడో ఆ నిర్ణయానికి ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ఆయన సంకల్పానికి ఖచ్చితంగా తూచే తప్పకుండా మనము లోబడవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఇక మన ఇష్టం కాదు, ఎవరిష్టం? దేవుని ఇష్టానుసారంగా మనము జీవించవలసినటువంటి బద్దులమై ఉన్నాం. లేదంటారా? తండ్రి ఇష్టం కాదని, లేక దేవుని దయా సంకల్పం కాదని, నా ఇష్టం అని మనం బ్రతికితే మనకి మిగిలింది ఏంటి? నరకమే. పరలోకం వెళ్ళే మార్గాన్ని విడిచిపెడితే మరొక మార్గం ఏంటి? నరకమే. కాబట్టి ప్రియమైన వాళ్ళ అందుకని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకో, నిన్ను నువ్వు మోసం చేసుకో. కాబట్టి ఇప్పటికైనా నువ్వు త్వరపడు, దేవుడిచ్చిన అవకాశంలో నిన్ను నువ్వు పురుకొల్పుకో. కాబట్టి నిన్ను నువ్వు మేల్కొల్పుకో. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదముకు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులో ఏవైతే ఉన్నావో వాటిని సంపాదించుకో. అలా సంపాదించుకుని పరలోకానికి లేక స్వర్గస్థుడుగా ఉండడానికి నిన్ను నువ్వు జీవించాలని పురుకొల్పుకోవాలని కోరుచు మరి దేవుని పిలుపుకు మీరు అంగీకరించాలని, అలాగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచు. సరే, అది మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.